పెళ్లి కోసమే ధనుష్ సినిమాను వద్దనుకుందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది తెలియదు కానీ వాడా చెన్నై సినిమా నిర్మాతకు సమంత తన అడ్వాన్స్ చెక్ తిరిగిచ్చేయడం మాత్రం వాస్తవం. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క కొత్త సినిమా కూడా లేకపోవడంతో డిసెంబర్ లో పెళ్లి అనే వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇన్నేళ్లు స్టార్డమ్ అనుభవించి అంత పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తున్న నేపథ్యంలో ఇంకా తనకు సినిమాలెందుకు అని సమంత ఆలోచించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే హీరోల పక్కన జంటగా నటించడానికి అభ్యంతరాలుంటే ఉండొచ్చు కానీ సమంత లేడీ ఓరియంటెడ్ రోల్స్ చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో సమంత ఎంతో ముచ్చటపడ్డ యూటర్న్ రీమేక్ సంగతి ఏమవుతుందన్నది అర్థం కావడం లేదు. ఈ కన్నడ సినిమా మీద విడుదలకు ముందే మోజు పెంచుకుంది సమంత. లూసియాతో సంచలనం సృష్టించిన పవన్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. సమంత అంచనాలకు తగ్గట్లే సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సమంత లాంటి హీరోయిన్ చేస్తే ఈ సినిమా మరింత బాగా ఆడేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సమంత ఆలోచన ఎలా ఉందో అర్థం కావడం లేదు. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ పాటికే యూటర్న్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లాల్సిందే. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ రకమైన ముందడుగు పడ్డట్లు కనిపించడం లేదు. కనీసం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతూకు జోడీగా చేయాల్సిన సినిమా అయినా సమంత చేస్తుందా లేక జనతా గ్యారేజే ఆమె చివరి సినిమాగా సరిపెట్టుకోవాలా అంటున్నారు అభిమానులు.